నా పేరు శేగు షణ్ముగరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభపరిణామం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ మేము బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటూ కేక్ కట్ చేసుకున్నాము. మరి ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో మరి 2 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అనుభవజ్ఞుడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే అభివృద్ధి చెందిన జిల్లాలో పట్టణంలో నెల్లూరు టౌన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి కూడా మరి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. మరి వారికి ఈ యొక్క మంత్రి పదవులు ఇచ్చిన దానివల్ల జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో శుభపరిణామం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్, ఈరోజు మనకు చాలా శుభదినం. 2014లో మనం విడిపోవడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడుపుకుంటూ వచ్చారు. తీరా కొంత అభివృద్ధి జరిగిన వెంటనే మన ఒక రాక్షస పాలన రావడం జరిగింది. దాంట్లో మన ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు చాలా ఇబ్బంది పడ్డారు. అందులో ముఖ్యంగా వ్యాపార వర్గాలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు మన నెల్లూరు అంటే నారాయణ, నారాయణ అంటే నెల్లూరు, నెల్లూరుకి మన పొంగూరు నారాయణ గారికి మంత్రి పదవి రావడం జరిగింది. అట్లాగే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి మన ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా మంత్రి పదవి జరిగింది. వీరిద్దరి యొక్క కలయికతోటి వీరిద్దరి ద్వారా మన నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అట్లే కాకుండా నెల్లూరే కాకుండా రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ అనుభవం ఉన్న నాయకులు. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు మన వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 90% మా ఆర్యవైశ్యులందరూ కూడా తెలుగుదేశానికి వేశారు ఓట్లు. ఎందుకంటే వారుంటే ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో మా వారందరూ కూడా ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా వారు ఆ నమ్మకాన్ని కూడా ఆయన గుర్తుంచుకొని మా వైశ్యులకు కూడా టీజీ భరత్ గారికి కూడా అవకాశం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. వారికి ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటేష్ గారు ఆర్యవైశ్య మహాసభ పెద్దలు, రోసయ్య గారి తర్వాత ఆర్యవైశ్య మహాసభను నడిపించేటువంటి వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. మరి వారి కుమారుడికి కూడా మరి టీజీ వెంకటేష్ గారు కుమారుడైనట్టి టీజీ భరత్ గారికి వారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి వైశ్యులను గుర్తించి ఇద్దరికి సీట్లు ఇచ్చిన ఇద్దరు వైశ్యులు కూడా
ఆర్యవైశ్యులు గెలవడం జరిగింది. ఇద్దరిలో ఒకరికి భరత్ గారికి వారు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మహాసభ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఈనాడు ఈ యొక్క శుభపరిణామం 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన నుంచి బయటపడ్డాము. మరి ఈ యొక్క రాక్షస పాలన ఇన్ని రోజు ఇంత తొందరగా పోతుందని చెప్పి ఎవరం కూడా ఊహించలేదు. మరి ఈరోజు మరి శ్రీరాముడు పరిపాలన వచ్చింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేసినందుకు 164 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు ఆంధ్ర ప్రజలందరికీ కూడా వారు మంచి చేస్తారని, సేవా కార్యక్రమాలు చేస్తారని, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని, ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తారని, ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు సుపరిపాలనని అందించాలని చంద్రబాబు నాయుడు గారికి మేము నెల్లూరు ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున కోరుకుంటున్నాం.